హీరో అంటే మంచోడు మాత్రమే కాదు, తొక్కలో యాటిట్యూడ్ ఉన్నవాడు కూడా హీరో అవ్వచ్చని చూపించిన డైరెక్టర్. సింపుల్ స్టోరీని తన డైలాగ్స్‌తో, స్క్రీన్ ప్రెజెన్స్‌తో కల్ట్ హిట్స్‌గా మార్చిన మేవరిక్ ఫిల్మ్ మేకర్. క్యారెక్టరైజేషన్‌కి కొత్త డెఫినేషన్ ఇచ్చిన ది వన్ అండ్ ఓన్లీ పూరి జగన్నాథ్. పూరి జగన్నాథ్ గారి జర్నీ ఒక మాస్ మసాలా మూవీ లాగే ఉంటుంది. నర్సీపట్నం నుంచి హైదరాబాద్‌కి వచ్చి ఆర్జీవి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరి బద్రీత పవన్ కళ్యాణ్‌కి ఒక ఐకానిక్ ఇమేజ్ ఇచ్చారు. అప్పటి వరకు ఉన్న కమర్షియల్ సినిమా ఫార్మేట్‌ని పూరి ఒక్క దెబ్బతో మార్చేశారు. ఆయన సినిమాల్లో హీరో సోషల్ సర్వీస్ చేయడు, తన స్వార్థం కోసమే పనిచేస్తాడు. కానీ ఆయన యాటిట్యూడ్ చూస్తే ఆడియన్స్ కి మాత్రం పిచ్చెక్కిపోతుంది. ఇండియన్ సినిమాలో పోకిరి ఒక సునామీ, మహేష్ బాబుని ప్రిన్స్ నుండి సూపర్ స్టార్ గా మార్చేసిన సినిమా ఇది. జస్ట్ డైలాగ్ డెలివరీతో థియేటర్లో షేక్ చేయొచ్చని పూరి నిరూపించారు. పోకిరి తర్వాత ప్రతి హీరోకి పూరి స్టైల్లో ఒక రఫ్ అండ్ టఫ్ క్యారెక్టర్ చేయాలని కోరిక కలిగిందంటే ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆయనకు ధైర్యం ఉన్నది, ఓడిపోయినా భయపడరు. హానెస్టీ ఉంది, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. డిటాచ్మెంట్ ఉంది, సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా ఒకేలా ఉంటారు. ఆయన సినిమాల్లో హీరోకి ఉన్న కేర్లెస్ యాటిట్యూడ్ రియల్ లైఫ్ లో పూరి గారి ఫిలాసఫీ నుండి వచ్చింది. ప్రతి సినిమా హిట్ అవ్వాలని లేదు, డబుల్ స్మార్ట్ లాంటి పెద్ద దెబ్బలు తగిలినా మళ్ళీ విజయ్ సేతుపతితో స్లమ్ డాగ్ అనే మూవీతో రెచ్చిపోవడానికి రెడీ అవుతున్నారు. పూరి గారి స్పీడ్ గురించి తెలిసిందే, నెలలో స్క్రిప్ట్ రాస్తాడు, 3 నెలల్లో సినిమా ఫినిష్ చేసేస్తాడు. ఈ స్పీడ్ లో కొన్నిసార్లు దెబ్బలు తిన్నా పూరి మార్క్ ఒక్క సీన్ ఉన్న ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. డైరెక్టర్ గా ఆయనకి హిట్స్ ఫ్లాప్స్ ఉండొచ్చు, కానీ ట్రెండ్ సెట్ చేయడంలో ఆయన్ని బీట్ చేసే వాళ్ళు ఎవరూ లేరు. మీ ఫేవరెట్ పూరి జగన్నాథ్ సినిమా ఏదో కింద కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై పూరిజం.